పగబడితే ఎలా ఉంటుంది? జనమంతా హాహాకారాలు, అరుపులు, కేకలు. ధూప్ సింగ్ తాండా ఇదంతా మునిగిపోయిందా? సో ఇది ఎట్లా ఎట్లా కొట్టుకపోయింది, ఎంత ఎంత వేగంతో వచ్చిందని చెప్పడానికి ఇది నిదర్శనము. ఇంట్లోకి వెళ్ళి వారిపోయినా అన్న. ఇంట్లోకి వెళ్ళి వారిపోయినావు? ఎడిపోయినావు? గుట్ట ఎక్కినాం. గుట్టెక్కిరు. మేకలు పోయి కొట్టుకుపోయినాయి సార్. 9 మేకలు కొట్టుకుపోయింది. ఉన్న పిల్లలకు అక్కడ తండకు వదిలి ఎత్తుకొని మా కొడుకు వెళ్ళిపోయిండు. ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు మొత్తం మునిగిపోయినాయి. మొత్తం అటు పోకమ్మా. ఇవన్నీ రేకులు సార్ అంతగా పోయింది సార్. మీరు ఇందులోనే ఉంటారా? ఏమైంది ఆ రోజు మధ్యాహ్నం వచ్చింది వరద వచ్చినప్పుడు? మధ్యలో వచ్చింది సార్. మధ్యలో వచ్చింది. వాళ్ళు లేదు, అమ్మ లేదు, తమ్ముడు లేదు, వదిన లేదు, వాళ్ళు నేను ఒక్కదాన్నే ఉంది. నేను ఒక్కదాన్నే. ఇల్లు మొత్తం బాగా వస్తే ఒక్కదాన్నే టాటర్ 6 మీదనే ఉంది. నేను ఇల్లు ఎక్కలేదు. నాకు ఎక్కలేదు, రాలేదు. నా బ్యాగ్ పోయింది, బట్టలకి, బంగారం కమ్మలకి అన్నీ పోయింది. అందులో ఇప్పుడు ఇది ఏం పనికిరాదు. ఇక ఏం పని రాదా? కిందికి వెళ్ళి మొత్తం పిక్కుపోయినప్పుడు ఏం పని చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? ఇది కోతకు వచ్చినట్టేనా? ఇది కోతకి ఏం రాలేదు సార్. ఇప్పుడు వస్తుందా? శివరాత్రి దగ్గర మన ఇది పంటల కోత అయినాక అది వస్తుంది సార్. ఇది ఇప్పుడు రాదు కదా. ఎన్ని ఎకరాలు వేసినావు? మొత్తం 4 ఎకరాలు, టోటల్ 4 ఎకరాల పొలం సార్. మొత్తం 8 ఇది పోయింది, అది పోయింది. ఇంకా 9 మేకలు కొట్టుకుపోయినాయి. ఏం మిగిలేదు. 43 మేకల్లోకి వెళ్ళి 33 మిగిలినాయి, 32 మిగిలినాయి. బియ్యం, గోధుమలు ఇవన్నీ స్లాబ్ మీద పోసుకుని కంపు వాసన వస్తున్నాయి. ముక్క పట్టిపోయినాయి. ఈ బియ్యం పనికి కూడా రావు కదమ్మా. ఈ బియ్యం పనికి కూడా రావు కదా, వాసన వస్తున్నాయి కదా. బా, ఏం బియ్యం ఇవి? ఇది దొడ్డు బియ్యమే. ఇవే తింటారా మీరు? ఇవే తింటాం. సో చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది బియ్యం. ఏమమ్మా? ఎట్లా రాత్రి అంతా ఏం చేసారు మరి? రాత్రి ఇక్కడనే స్లాబ్ మీద టాపర్ వేసుకొని కూర్చున్నాం సార్. తెల్లని దాకా ఏమి ఎక్కడ పరిస్థితి లేదు. కూర్చుండి తాళ్ళకు టాపర్ వేసుకున్నాం. చెద్దర్లు పోయినాయి, బట్టలు ఇవే బట్టలు ఉన్నాయి సార్. ఏ మీద బట్టలు ఉన్నాయి, ఏం లేవు. ఏ కవర్లు దొరికినాయి, కప్పుకొని వేరే వాళ్ళు. నమస్తే. ప్రకృతి పగబడితే ఎలా ఉంటుంది? ఈ దృశ్యాలు ఒకసారి చూడండి.
कौन बन जाता है टूटूं जाता बन जाता है टूटूं तेरी मारे बन जाता है మూడు రోజుల క్రితం ఈ దృశ్యాలు మనం చూసాం సోషల్ మీడియాలో, అన్ని ఛానల్స్లో, పేపర్స్లో. ఈ భయంకరమైన దృశ్యాలు, జనమంతా హాహాకారాలు, అరుపులు, కేకలు, చుట్టూ వరద, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, పశువులు, పశు సంపద మొత్తం అంతా విధ్వంసానికి గురైంది. ఒక్కసారిగా వచ్చిన వరదతోని, వర్షంతో ప్రజల జీవన స్థితిగతులు మొత్తం అతలాకుతలం అయిపోయినాయి. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. చూశారు కదా, ఇది ఎక్కడ జరిగింది? హవేలీ ఘన్పూర్ మండల్, ఇదంతా కూడా మెదక్ జిల్లా కిందికి వస్తుంది. ధూప్ సింగ్ తాండా, దాంతోపాటు ఇంకా ఒక 2-3 తాండాలు మొత్తం అంతా అతలాకుతలం అయిపోయినాయి. అక్కడ ఉన్న జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఒక్కసారి నేను ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనం ఫస్ట్ వీడియోలో చూడడం జరిగింది పోచారం డ్యాము, ఆ ప్రాజెక్టు, అక్కడ మునిగిన పంట పొలాలు, రైతులతో మాట్లాడిన ప్రాజెక్టు యొక్క కెపాసిటీ ఏంటి, ఎంత అద్భుతంగా కట్టారనేది మనం చూపించడం జరిగింది. సో అక్కడి నుంచి నేరుగా నేను ఈ సెకండ్ వీడియోలో ఈ కొన్ని తాండాలు చూడాలని వెళ్తూ ఉన్నాను. ఏజెన్సీ ఏరియాలు ముఖ్యంగా ఈ ప్రజలని పట్టించుకునే వాళ్ళు ఉండరు. వీళ్ళు ఈ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మనుషులు కాదన్నట్టుగా ఈ ప్రజలు వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా వెలేబడి ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళే ఈ దేశ మూలవాసులు, వాళ్ళే ఈ దేశానికి మొదటి పౌరులు. సో అట్లాంటి వాళ్ళని మనం మాట్లాడించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ కష్టం తర్వాత తెలుసుకోవాల్సిన, చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మనకు అర్థం కావాలి గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని. సో ఈ గ్రామానికి వెళ్ళే దారిలో మొత్తం ఇదంతా ఈ కరెంటు పోల్స్, ఇవి స్తంభాలు, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇదైపోయినాయి. అంటే గ్రామంలో పవర్ లేదని మనకు దీని ద్వారా అర్థమవుతున్నది. ఈ తాండాలో కరెంటు లేదు అని మనకు దీని ద్వారా అర్థమవుతున్నది. ఇప్పుడు మనం వెళ్ళాలి అన్నా కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూనే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. సో నిన్నటిదాకా ఇదంతా ఒక వరదలో కూరుకుపోయిన ప్రాంతం. మొత్తం ఈ కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అంతా చెల్లా చెదురైపోయినాయి. ముందు ఒక వాగు ఉన్నది, ఆ పైన కామారెడ్డి, ఆ కామారెడ్డి నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి వరద, ఈ వాగుల గుండా వచ్చిన వరదంతా కూడా ఈ తాండాలను ముంచెత్తింది. దీంతో ఈ ప్రజలకి పరిస్థితి, మనకి ఇక్కడ ఒక వాగు కనిపిస్తుంది. వాగు వరకు మనం కారులో రావడం జరిగింది. వాగు దాటాలంటే మనం బై వాగు గుండానే మనం ఆ తాండాకు చేరుకోగలుగుతాం. ఇంకా అంతకుమించి మనకు ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఈ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా కొంత సెటరైట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం కొంత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తాండాలో ఉన్న ప్రజలని టచ్ చేద్దాం. కొంతమంది నాతో ఈ గిరిజన జనసమితి నాయకులు ఉన్నారు, వినోద్, శ్రీను అండ్ గోపి. వీళ్ళంతా మనం మార్నింగ్ నుంచి మనతో వస్తూ ఉన్నారు. ఈ కరెంటు వైర్లు ఇవన్నీ కూడా ఈ పంట పొలాల్లోనే పడిపోయి ఉన్నాయి. ఎంత దూరం బ్రదర్ ఇది? 1/2 కిలోమీటర్. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు ఇవన్నీ? ఈ నీళ్ళు అంతా ఎక్కడి నుంచి? కామారెడ్డి నుంచి. ఇప్పుడు ఇక్కడ వాగుందా? వాగుంది, ఇది పెద్ద వాగు. ఓకే, ఇప్పుడు ఏ తాండాలు మునిగినాయి? దుప్సింగ్ తాండా, గుండారాం తాండా, ఇంకా గుండారాం తాండా. అంటే 2 మిక్స్ ఉంటాయి, తాండా పక్కనే ఉంటాయి. 2 తాండా మొత్తం కొలాప్స్ అయిపోయి. పశువులంతా మునిగినాయి అంత ఇదే తాండా. సో వీళ్ళు ట్రై, మనం వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అన్నది చూద్దాం. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు మనం? ఇదంతా మునిగిపోయిందా టోటల్గా? కేబులా బ్రదర్ మీది? కేబుల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఇదంతా మునిగిందా? ఓకే, ఇప్పుడు ఏం వాగు వల్ల ఈ వాటర్ ఇదంతా మునిగిపోయింది? ఏం వాగు అంటారు దీన్ని? గంగమ్మ వాగు అంటారు. ఓకే, మీకు ఎంత లాస్ వచ్చింది కేబుల్ నెట్వర్క్? వైర్ అంతా మళ్ళీ వేయాలి కొత్తది? కొత్తగా వేయాలి మళ్ళీ. ఓకే, మరి పోల్స్ అన్నీ విరిగిపోయినట్టున్నాయి కదా, మరి ఎట్లా మీరు వైర్ ఇది చేస్తున్నారు? పోల్స్ వేసాకే ఇస్తాం మళ్ళీ పోల్స్ వేసాక మళ్ళీ దానికి అటాచ్ చేసుకుంటూ వెళ్తారేమో. గ్రామంలోకి ఎట్లా వెళ్ళాలా? ఇలానే వెళ్ళాలి. కారు వెళ్ళడానికి అవకాశం లేదా? అవకాశం లేదు. ఎట్లా మరి, ఎంత దూరం నడవాలా? 1 కిలోమీటర్ నడవాలి. ఇంకో కిలోమీటర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొక 1/2 to 1 కిలోమీటర్ నడిస్తే కానీ మనం ఆ తాండాకు మనం చేరుకోలేము, వెళ్ళాలి తప్పదు. ఈ చెత్త ఎట్లా ఇదైపోయిందో చూడండి, మనకు కనబడతా ఉన్నది. వీళ్ళెవరో ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి వచ్చినట్టున్నారు, లయన్స్ క్లబ్ సంబంధించిన వాళ్ళు.
వాగా వా. సో ఈ వాగుని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారి వేయడానికి మట్టి తీసుకొచ్చి చేసే ప్రయత్నం. ఇక మొత్తం చూడండి పంట పొలాలన్నీ ఎట్లా ఇదే నాశనం అయిపోయినాయో కనబడుతున్నాయి మనకి. ఇదంతా వరద వచ్చింది. ఈ వాగు దాటితే తప్ప మనం ఆ 2-3 తాండాలకు రీచ్ కాలేము. ఇంకా ఈ వాగు వాటర్ వస్తూనే ఉంది. నిన్న అయితే అసలు ఇది చాలా పెద్ద ఎత్తున ప్రవహించింది. చాలా డౌన్ ఉందిగా. సో ఇది ఎట్లా కొట్టుకపోయింది, ఎంత వేగంతో వచ్చిందని చెప్పడానికి ఇది నిదర్శనము. సో చాలా బ్రేక్ అయింది కూడా. ఇదంతా కూడా కొట్టుకపోయింది. ఇదంతా సిమెంట్ కూడా కొట్టుకపోయింది. రాళ్ళు బయటికి తేలినాయి. మీకు అక్కడ క్రాక్స్ కూడా కనబడుతున్నాయి. మరి ఇది కన్స్ట్రక్షన్ చూస్తేనేమో కొత్తగానే ఉంది. ఎప్పుడు వేసిరా ఈ కన్స్ట్రక్షన్? ఇది మొత్తం పక్కన పలిగిపోయింది. ఈ ఊరేనా భయ్యా మీది? ఏ ఊరు? దూప్ సింగ్ తాండా. ఎట్లా పోవాలి మేము? ఇట్లా స్ట్రేట్ పోవాలి. ఎంత టైం పడుతుంది? అంటే కిలోమీటర్ ఉంటుంది కదా చిన్నగా. బండ్లు పోతాయా? బండ్లు పోవు. బండ్లు కూడా నడుచుకుంటా. ఏడు నుంచి పో బండ్లు. ఆ పైన బండ్లు పోతాయిగా? పోతాయి బండ్లు పోతాయి కానీ మంచిగా లేదు. 2-2 మంది ఒక్కళ్ళే పోతారు. ఒక్కొక్కరే పోతారు. అంతా రోడ్డు మొత్తం పచ్చలైనాయి. ఇప్పుడు ఏం వాగు అంటారు దీన్ని? ఇది కొండవాగు అంటారు. గుట్టవాగు. గుట్టవాగు. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఇది తాడవాయి నుంచి వస్తుంది. ఇప్పుడు ఎంత పై వరకు నీళ్ళు వచ్చినాయి? ఇది చాలా అంటే పై వరకు అంటే ఇక మేము చెప్పలేము అంత వాటర్ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ అనిపిస్తుందా? దాని పైకి వాటర్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా మీరు బయటపడగలిగారు? అంటే స్లాబ్ ఎక్కినాం. అది దేవుడు అనుకోవాలి. మా శివలాలు, మా జగజమ్మ, మా మేరమాది అందరి దయవలన మేము బయటపడ్డాం. కానీ ఇక సిద్ధపూర్ అది కట్ట తెగితే ఇక మేము ఏ బాడీ ఎక్కడ దొరుకుతుందో మాకు కూడా తెలియకపోతుంది. సిద్ధపూర్ చెరువు తెగలే. ఫోన్ చేసి ఆడుకున్నాము. అది తెగదంటే అది కూడా మైసమ్మకు మొక్కిరు. అది ఏంటంటే వాళ్ళు అడుగు సహకారం చేసి అక్కడ కూడా మాకు తెగితే మాత్రం ఏ బాడీ ఎక్కడ ఉన్నది మాకు కూడా తెలియదు. మొత్తం ఇంకా సర్వనాశనం అవుతుంది మొత్తం. ఇప్పుడు ఎంతమంది జనాభా మీ తాండాలో? 340 కుటుంబాలు ఉంటాయి. జనాభాలు ఉంటుంది. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. అందరూ స్లాబ్ ఎక్కించినాం అన్నట్టు. ఇప్పుడు ఆ పశువులన్నీ నీళ్ళల్లో ఉన్నాయి. మీ వీడియోనే కదా అదంతా? కొండ. మరి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు? వాళ్ళు కూడా ఇది మా లెక్కనే. ఇక వాళ్ళు కూడా గుట్ట ఎక్కిరు. పశువులన్నీ ఏమైనాయి? పశువులు అంటే కొట్టుకుపోయినాయి. ఇక్కడ మొన్న 2-3 ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక డ్యామ్లో పోతూనే ఉన్నాయి. ఇంకట్లా నీళ్ళు పోయి ఎడగలుస్తాయి. ఈ పోచారం డ్యామ్ లో. ఇది అవుట్ ఫ్లో అన్నమాట. ఇది ఇక్కడ నుంచి పోయి మాకు ₹1 కూడా దీంతో ఇన్కమ్ లేదు. వాటర్ లేదా? ₹1 కూడా పక్కనే ఆనుకునే ఉంది కాలువ. కానీ ₹1 కూడా దీంతో ఇన్కమ్ లేదు మాకు. మీకు నీళ్ళు ఎట్లా? వ్యవసాయం ఎట్లా చేస్తారు? బోర్ తోటే. నీళ్ళే లేవా? బోర్ దీంతో అవసరం లేదు మాకు. ఇది మాకు నాశనం చేసేందుకు కానీ మాకు ₹1 కూడా ఇన్కమ్ లేదు దీంతో. ఇది ఎప్పుడు కట్టిర్రు ఈ బ్రిడ్జ్? నాకు తెలియదు. ఇది ఇప్పుడు కట్టినప్పుడు కొద్దిగా సైడ్ ఇస్తే మొత్తం ఏడుగాడు వలిగిపోయినట్టుందిగా. ట్రాక్టర్ పోతున్నాయా? ఓకే. ఇప్పుడు ఎంత దూరం పోవాలి మీరు నడుచుకుంటూ పోవాలంటే? 1.5 కిలోమీటర్. ఇట్లా అక్కడ నుంచి 1 కిలోమీటర్ పోవాలి. ఇంకొక 1 కిలోమీటర్ పోవాలి. ఉన్నారా లేడీస్ అంత ఉన్నారా? ఇండ్లంతా నీట్ చేసుకున్నారా? ఇప్పుడు చేసుకున్నాము. ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే ప్రతిసారి ఇట్లనే కొట్టుకోబోతుంది జరుగుతుంది మొత్తం. ఇది చాలా ఇవాళ క్లియర్ చేస్తారు దీన్ని. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఏం పెద్ద మనిషి ఎప్పుడైనా చూసినావా వర్షం ఈ స్థాయిలో? ఇట్లా ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా? చూడలే బిడ్డ. ఎప్పుడు చూడలే? నేను పుట్టినప్పుడు చూడలే. ఇంతవరకు రాలే. మరి ఎందుకు ఇట్లా వచ్చింది? ఏమో ఇక మొన్న ఈయననే ఈ వ్యక్తిని ఈయననే కొట్టుకుపోయింది. మళ్ళీ ఈయననే కొట్టుకుపోయినావు? నేనే బావిలో మునిగిండు మొన్ననా? నీళ్ళలో. కాపాడింది మేమే. మళ్ళా ఎట్లా నువ్వు బిల్డింగ్ ఎక్కలేదా మరి? అప్పుడు దాటుకున్నా కానీ ఇట్లా కొట్టుకుపోవడం జరిగింది. ఎక్కలే సార్. ఎంత దూరం కొట్టుకుపోయింది? బాగానే లోతులో మినిమం ఆడదా కొట్టుకుపోయినావు. ఈత వచ్చింది కాబట్టి సరిపోయిందా? నాకు రాదు. మేమే కాపాడినాం అంటే కూరలం అనమాట. మా యూత్ తరఫున ఇలా పోయి కాపాడినాం. సాయం. ఓకే. ఇప్పుడు ఎవరికి ఏం కాలే కదా? ఎవరికి ఏం కాలేదు. ఇళ్ళన్నీ ఖరాబ్ అయినాయా? ఇళ్ళన్నీ ఖరాబ్ అయినాయి. మాక్సిమం 10-15 ఇళ్ళు కూలిపోయినాయి. కూలిపోయిన ఇళ్ళు కూడా ఉన్నాయి.
బియ్యం మొత్తం పోయినాయి. మొత్తం తడిచిపోయినాయి. ఆహారం జర ఇబ్బందిగానే ఉంది. వాటర్ సప్లై ఎవరైనా వచ్చి ఏమైనా సహాయం చేసిరా? ఇప్పుడైతే వచ్చిర్రు. గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది మీకు? ఏం రాలే కదా సార్ ఆయన. బియ్యం, పప్పులు, ఉప్పులు ఏమన్నా, గ్యాసు? పప్పులు బియ్యములు కూడా ఎంపీ రఘునందన్ సార్ గారు కూడా ఇది చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ చేసిర్రు. మళ్ళా వాడి తరఫున మన చంద్రశేఖర్ అన్న సాయం చేసిర్రు. ఆయన తోచిన సాయం చేసిర్రు. ఇప్పుడు మాకు కూడా ఎప్పుడు ఇంతే ప్రవహిస్తుంది, ఇంతకంటే ఎక్కువ రాకపోతుంది. ఇప్పుడు ఎప్పుడు ఇంతే ఉంటది, కానీ ఈసారి జర ఎక్కువ వచ్చింది. ఎప్పుడు రాలే సార్. ఇదంతా కామారెడ్డి నుంచి వచ్చేవారు. ఈ ఫ్లో అంతా వెళ్ళి పోచారం డ్యామ్ లో కలుస్తుంది. మా నాయన పుట్టినప్పుడు నుంచి కూడా సో చాలా చాలా వేగంగా వెళ్తుందా? మా నాయన పుట్టినప్పుడు కూడా రాలే. పోల్ తాడ్వాయి మండల్ నుంచి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆడ పోచారం డ్యామ్ ఆ స్థాయిలో ప్రవహించడానికి కూడా ఈ వాటరే కారణం. పైన తాడ్వాయి ప్రాంతం నుంచి వచ్చిన వాటరే ఇది అవుట్ఫ్లో అనమాట. ఈ అవుట్ఫ్లో అంతా వెళ్ళి పోచారం డ్యామ్లో కలుస్తుంది. సో అక్కడ కూడా అక్కడ వచ్చిన మొత్తం అంత వాటర్ కలిసి అక్కడ కెపాసిటీ పెరిగిపోయింది. ఏం పెద్ద మనిషి ఊరేనా? ఏమైంది రాత్రి ఆ రోజు తెల్లారిసరికి నీళ్ళు వచ్చినాయా? వచ్చినా ఇంట్లోకి వెళ్ళి కొంత మారిపోయినాయి సార్. ఇంట్లోకి వెళ్ళి వారిపోయినా అన్న. ఇంట్లోకి వెళ్ళి వారిపోయినావు? ఎడిపోయినావు? గుట్ట ఎక్కినాం. గుట్టెక్కిరు. తెల్లారు లేసరికే మునిగిందా? తెల్లారి 6:30కే స్టార్ట్ అయిపోయింది మొత్తం. వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. ఇక దాటాలంటే దాటులు లేదు. పోరలకు ఎత్తుకుపోయి ఆయన గుట్ట ఎత్తుకుపోయినాం. ఆ గుట్ట మీదనే తెలంగాణ రాత్రి అటే ఉండి తెల్లారి వచ్చినాం. హెలికాప్టర్ వచ్చిందా ఏమన్నా? రాలే. నీళ్ళు పోయినాకనే దిగిరు. నీళ్ళు పోయినాకే దిగి. ఎన్ని రోజులు ఉన్నారా గుట్ట మీద? ఒక రాత్రి ఒక రాత్రి ఒక పగలు. మళ్ళీ సాయంత్రానికి కానీ సాయంత్రానికి వచ్చినాం. తగ్గినప్పుడు వచ్చినాం. తెల్లారు సాయంత్రం వచ్చి ఎప్పుడైనా చూసినావా ఇట్లా? నేను పుట్టింది చూడలే సార్. చూడలే. ఇప్పుడు మీ తాండా ఒకటి, దాని పక్కన మా దుర్సి తాండా ఒకటే. అక్కడ గుండారం ఉంటుంది అనుకో. ఎంత నష్టమైంది మీ ఇంట్లో? మా ఇంట్లో మస్తు నష్టమైంది సార్. నిందలు కొట్టుకుపోయినాయి, బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి, అడ్లు పోయినాయి, అన్ని నానిపోయినాయి. లేడీస్ అంతా ఆనే ఉన్నారా? ఆనే ఉన్నారు. పోతున్నా ఆడికే. ఓకే. సో ఇది తాండా మనం ఎంట్రీలో ఉన్నాము. ఇదే వాగు అనమాట. ఈ వాగు కారణంగానే, ఈ నీళ్ళ కారణంగానే మొత్తం తాండాలన్నీ మునిగిపోయినాయి. వెళ్దాం. ఇక్కడ రోడ్ రిపేర్ అయితే నడుస్తున్నది. సో ముందుకు వెళ్దాం. ఇక్కడంతా వాళ్ళు ఊరు ప్రజల జెంట్స్ అంతా ఉండి ఇక్కడ పని చేస్తున్నారు. లేడీస్ అంతా ఇంట్లో పని చేసుకుంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పద. సో ట్రాన్స్ఫార్మర్స్ చూడండి ఒకసారి. ఇది మొత్తం ఎక్కడికక్కడ ఒక్క నిమిషం మొత్తం దాంట్లో కూరుకుపోయినాయి. ఇక్కడ ఇటు పక్కన ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది మొత్తం ఇదైంది. టోటల్ పోల్స్ అన్నీ ఇరిగిపోయినాయి. పోల్స్ వేసుకుంటూ వస్తున్నారు. అక్కడ నెమ్మదిగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఇదంతా ఇది చేయాలంటే ఈజీగా ఒక వారం 10 రోజులు అయితే కరెక్ట్గా పట్టే అవకాశం కాదా? నిలబడుతుందా? సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇక్కడ ఒక్క నిమిషం వాగు. ఇటు రైట్ సైడ్ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది కూడా మొత్తం ఇదేంటంటే ఈ స్థాయిలో ప్రవహించినాయి వాటర్. అంటే ఈడు దాకా వచ్చినాయి. ఆ పోల్ పై వరకు నీళ్ళు వచ్చినాయి. ఇక అవతల ఉన్న గ్రామాలు ఏముంటాయి, ఆ తాండాలు ఏముంటాయి, ఇది మొత్తం నీళ్ళే అనమాట. ఇక అంటే ఆ స్థాయిలో ప్రవహించింది. ఎంత ఎత్తున ప్రవహించిందో చూడండి. ఇది ట్రాన్స్ఫార్మర్ హైట్, ఇది కింద ఉన్న వాగు హైట్. ఇది వాగు హైట్ అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ నీళ్ళంతా ముందుకు ప్రవహించున్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్నది మొత్తం విధ్వంసం చేసుకుంటూ వాటర్ ముందుకెళ్ళిపోయి ఆ పోచారం డ్యామ్లో కలిసి అక్కడ కూడా ఒక భయంకరమైన విధ్వంసం జరిగింది. మనం చూసాం ఫస్ట్ వీడియోలో. సో మనం తాండాకి వెళ్తున్నాం. సో ఆ తాండాకి వెళ్ళే దారిలో ఉన్నాం. చెప్పే పెద్ద మనిషి. సార్ ఇది మాకు సాగు బతుకులే ఉంది సార్. ఏం లేదు మాకు, ఏం ఆస్తి ఏం మిగిలేదు సార్. మాకు ఉన్న ఆస్తులు మొత్తం పోయింది. ఏమేమి పోయినాయి ఇంట్లో అంతా? మొత్తం ఇప్పుడు మాకు మా అన్నది ఒక 9 మేకలు పోయి కొట్టుకుపోయినాయి సార్. 9 మేకలు కొట్టుకుపోయింది. ఉన్న పిల్లలకు అక్కడ తండకు వదిలి ఎత్తుకొని మా కొడుకు వెళ్ళిపోయిండు. 2 ట్రాక్టర్లు మొత్తం మునిగిపోయినాయి. మొత్తం ఇబ్బంది ఉంది సార్. ఇది మొత్తంలో ఏంటంటే మాకు ఏది తినేదందుకు 3 రోజులు ఏం పరిస్థితి లేదు. నిన్న నుంచి వాడరు ట్యాంకర్ తీసుకొచ్చి నిన్న నుంచి వాడరు అది
ఏదో పార్సల్ ఇచ్చిండ్రు అప్పుడు తిన్నాం. అద్వారు దాకా 3 రోజులు మాకు తిండి లేదు, తికాన్ లేదు, ఏం లేదు ఎక్కడ పోవాలి. రావడానికి కూడా మీరు ఆ గుట్ట దిగడానికి ఆ గుట్ట ఎక్కిరా ఇప్పుడు? అటు గుట్ట ఎక్కినాం. ఇక్కడ రావాలంటే ఏది లేదు, అక్కడనే ఏది చాలంటే మొత్తం నానిపోయినాం. ఏదైనా అగ్గి పెట్టుకుందాం అంటే మంట పెడదాం అంటే మీదికెళ్ళి వర్షం పడుతుంది. పిల్లలు ఎట్లా చిన్న పిల్లలు కూడా పిల్లలు టాపర్లా మనం ఇవి వరి ఎండ పెడతాం కదా అవి కవర్లు దాని కింద కప్పినాం పిల్లలకు. అవి అట్లా ఇట్లా ముదురుకుపోయినాయి, పిల్లలు మొత్తం చేతులు కొంక్కుపోయినాయి. చాలా ఘోరం ఉంది, మొత్తం పరిస్థితి ఘోరం అంటే ఘోరం ఉంది సార్. మా 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 బామడిది గిదే ఇల్లు. మా బామడిది కూడా ఏమైంది ఇదే టండని డుమ్చి టండని. మా బామడిది ఇక్కడ ఇక్కడనే ఉంటారు చేనుల ఇల్లు. అయితే వాళ్ళు తిరుగులే నీళ్ళైంది, రేకుల మీద ఒక రాత్రి ఒక పగలు కూర్చున్నాడు. దాని తర్వాత మేము తాడు తీసుకొని అక్కడి నుంచి వచ్చి మేము దించుకొని పోయినాం. ఇంచుమించు ఒక 9-10 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, ఈ పరిస్థితి ఉంది సార్. ఇది చూసి ఎవరన్నా వచ్చిరా మరి లీడర్లు కానీ ఎవరన్నా? లీడర్ రాలేరు, ఓళ్ళు రాలేరు సార్. మాకు ఇది ఆడుకోలే, ఇది ఏదైనా చూడేదందుకు ఓళ్ళు రారు సార్. మాది పరిస్థితి ఘోరం పరిస్థితి. చూడండి ఈ రోడ్డు ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. మొత్తం అంతా కంకర తేలిపోయింది. ఈ రోడ్డు వెంట కనీసం 2 వీలర్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. మొత్తం చెల్లా చెదరైపోయింది, విధ్వంసమే. రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ పొలాలు చూడండి పాపం, ఎవరు ఈ రైతులంతా, ఇవన్నీ పొలాలన్నీ ఆగమైపోయినాయి. ఇవంతా పాపం ట్రైబల్సే వీళ్ళంతా. పైన గుట్ట ఎక్కిరా మీరు అంతా? పైన ఎక్కినాం సార్. ఎంతమంది జనాభా తాండా అంటే 300-400 ఉంటుంది సార్. ఇది 400 మంది ఉంటారు. 400 మందికి మొత్తం మంది ఉంటాము. అందరు ఎక్కిరు అటే తెంతానికి మొత్తం ఇంట్లోకి వెళ్ళి మొత్తం బియ్యం అన్ని అడ్లు మొత్తం అన్నిపోయింది సార్. మొత్తం ఇప్పుడు మనం ఏడా చూస్తే తెలుస్తుంది ఇదంతా ముందుకు పోవాలా. సో ఇది మొత్తం ఇదంతా వాటర్, ఇదంతా ఫ్లోనే. మీదే ఇల్లు? మాదే ఇల్లు. ఏం పేరు నీ పేరు? నా పేరు థైరియా. ఇదంతా మొత్తం నీళ్ళు వచ్చినాయా? మొత్తం నీళ్ళు ఇది కట్టెల మంట ఉంటే సార్. కట్టెలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇంటికి ఒక్క నిమిషం ఆగే. ఎంత ఎత్తు వచ్చినాయి? లోపల ఆ మందం పోయింది, లోపల పోయింది నీళ్ళు వచ్చినాయి. రెడ్డి పోయినావు, స్లాబ్ ఎక్కినావా? స్లాబ్ ఎక్కారు. ఎంతసేపు ఉన్నావు స్లాబ్? 2-3 గంటలు ఉన్నారు. నేను అటు టన్నర్ ఉన్నా, మా కొడుకు మా భార్య టాండా మీద ఉన్నారు. నువ్వేడును? నేను టాండా ఉన్నాను. తాండాలు కూడా వచ్చినాయి? టాండాలో కూడా వచ్చినాయి, మొత్తం ఫుల్ వచ్చినాయి. నువ్వెట్టు పోయినావు? టాండాలో పోయినా అంటున్నావు కదా. ఓకే, ఇప్పుడు ఏమేమి పోయినాయి ఇంట్లో? బియ్యం అన్నీ పోయినాయి, బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి, అన్ని నానిపోయినాయి సార్. అన్ని నానిపోయినాయి. ఇది ఎవరిది పొలం? ఇది శ్రీరామ్ది. ఏంది, ఏం వేసిండు? మొక్క తోట చెరుకు వేసిండేమో. ఒక్కసారి రోడ్డు చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. కనీసం నడవడానికి కూడా అవకాశం లేదు. ఎట్లా పోతావు పెద్ద మనిషి ఆటో? ఈ చెరుకు తోట ఇది, మరి ఎవరో రైతు. ఏడి ఇప్పుడు ఆయిందేనా? మొత్తం తోట అంతా ఆగమైపోయింది. ఎవరిది ఇది? నీదేనా? మొత్తం ఇడికెళ్ళి అందక సార్, అందక. ఇప్పుడు ఇది ఏం పనికిరాదు ఇక? ఏం పని రాదా? కిందికెళ్ళి మొత్తం పిక్కుపోయినప్పుడు ఏం పని చేస్తా సార్? ఏం చేస్తారు? ఇది కోతకు వచ్చినట్టేనా? ఇది కోతకి ఏం రాలేదు సార్. ఇప్పుడు వస్తుందా? శివరాత్రి దగ్గర మన ఇది పంటలు కోత అయినాక అది వస్తుంది సార్. ఇది ఇప్పుడే రాదు కదా. ఎన్ని ఎకరాలు వేసినావు? మొత్తం 4 ఎకరాలు, టోటల్ 4 ఎకరాల పొలం సార్. మొత్తం 8 ఇది పోయింది, అది పోయింది. ఇంకా 9 మేకలు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయినాయి, ఏం మిగిలేదు. 43 మేకలకి వెళ్ళి 32 మిగిలినాయి. పరిస్థితి ఘోరం ఉంది సార్. చెట్లు కూలినాయి ఆడ? ఏది
ఇది కొట్టమా కొట్టం ఉంటే ఎగిరిపోయింది. కట్టేసిండ్రు పక్క వాళ్ళు. ఆ. బర్రె కూడా చచ్చిపోయింది. నిన్న ట్రాక్టర్ మీద గురి చేసి ఆగల వారేసినాం. వీళ్ళ బర్రె చచ్చిపోయింది. బర్రె చచ్చిపోయింది సార్. ఎవరు మీదేనా? మా వాళ్ళు ఓకే సురేష్. ఓకే. మెగా సురేష్. సో ఈ కొట్టుకొచ్చిన చెట్టు ఇది ఏది ఇదా? ఏందమ్మా ఎట్లుంది? నీళ్ళు వచ్చినాయా? ఏమమ్మా ఎట్లా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు వచ్చినాయి. నేను ఇట్లా నా బిడ్డ నేను గుడిసె ఉండ. మీ బిడ్డ నువ్వు గుడిసె మీద గుడిసె మీద ఉన్నారా? ఇందుకు స్లాబ్ ఎక్కలే? నేను లేదు, నేను బిడ్డ దగ్గర పోయినా. ఓహో ఇదంతా పోయిందా? అందులో ఒక ఇంట్లో ఉండేదా మీరు? ఇంట్లోనే ఉండే సార్. నా తమ్మునికి బెడ్ అది ఉన్నట్టుందిగా, బెడ్ వేసిరుగా. బెడ్ ఉన్నాయి సార్, ఒక ఫ్యాన్ ఉన్నాయి సారు, ఇగో అన్ని రేకులు అందాక పోయినాయి సారు. ఇలా ఒక తులం బంగారం ఉండే సార్, ఒక కిలో ఎండి ఉండే 50,000 ఉండే సార్. తులం బంగారం 50,000 ఉండేనా? ఒక కిలో ఎండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? విజ్జి భీముని. ఓకే ఎవరు నువ్వు ఉంటావు ఇంట్లో? ఉంటా సార్. ఓకే ఈ గుడిసెలో నువ్వు ఉంటావు. మీ ఇద్దరు ఉంటారా? ఇద్దరే సారు. మీ ఇద్దరు ఈమె ఉంటుందా? నా బిడ్డనే సారు. బిడ్డనా? ఓకే ఓకే. అటు పోకమ్మా. ఇగో అన్ని రేకులు సార్ అందగా పోయింది సారు. మీరు ఇందులోనే ఉంటారా? ఇందులోనే. అది ఏమైంది ఆ రోజు మధ్యాహ్నం వచ్చింది వరద వచ్చినప్పుడు? మధ్యలో వచ్చింది సార్. మధ్యలో వచ్చింది. వాళ్ళు లేదు, అమ్మ లేదు, తమ్ముడు లేదు, పెద్దన లేదు, వాళ్ళు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ. నేను ఒక్కదాన్నే. ఇల్లు మొత్తం బాగా వస్తే ఒక్కదాన్నే టాటర్ 6 మీదనే ఉంది. నేను ఇల్లు ఎక్కలేదు. నేను నాకు రాలేదు. నా బ్యాగ్ పోయింది, బట్టలకి బంగారం కమ్మలకి అన్నీ పోయింది. అందుకనే బయటనే ఉంది నేను. మా బ్యాగ్ పైకి పోలేదు, డాబా మీద పోలేదు సార్ నేను. ఎప్పుడు తెలిసి వెళ్ళిపోయినావు ఇక్కడ నుంచి? మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది నీళ్ళు మొత్తం పోయింది సారు. సో పాపం వీళ్ళ లోపల బెడ్ ఫ్యాన్ ఉన్నట్టుంది, అన్ని అందులో పోయినాయి అన్ని. సో ఇక్కడ చూడవచ్చు మనం. పాపం ఇగో వీళ్ళ ఈ గుడిసే ఫ్యాన్ ఇది. పాపం ఈ ఫ్యాన్ కూడా పోయింది. ఫ్యాను బెడ్ పాపం అన్నీ పోయినాయి ఇందులోనే. ఇట్లా వచ్చింది వరద ఇదంతా. ఓకే ఇంట్లోకి వచ్చినాయి అమ్మ నీళ్ళు? ఎంత దూరం? ఇంట్లో కరెంట్ లేదు, ఇదంతా నిండిందా? ఎక్కడ? అక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. ఇట్రా బయటికి రామ్మా. ఎవరు? మీ బర్రె చచ్చిపోయిందా? ఇవాళ రేపైతే ఇంతుండే. ఈయన బర్రె చచ్చిపోయిందా? ఈయన బర్రె చచ్చిపోయింది. 2 బర్రెలేమో కొట్టుకుపోయింది ఆగలానే. ఒక బర్రె చచ్చిపోయింది. 2 బర్రెలు దొరికినాయా? 2 బర్రెలు దొరకలే. ఇంకా ఏటిపోయిందో ఏమో. ఆ ఒకటి మాత్రం ఆ కూలిన గుడిసెల అందులోనే ఉండిపోయింది. అట్లానే చచ్చిపోయింది. అది ఆడనే చచ్చిపోయింది. పోవడానికి కూడా అవకాశం లేకుండా లేదు. అగో గిన్నె ఇగో పోవడానికి కూడా లేదు. గింత మునిగిన గాటంబం కాడ గింత మునిగిన. గింత మునిగి 2 పిల్లల తాడ ఆడపోయిన గా స్లాబ్ మీద. అయితే గింత మునిగిన మా వరదల పిల్ల అయితే ఇన్నే ఉండిపోయింది. అయితే ఇటు అటు తిరుగుకుంటానే రాత్రి 7 గంటలకు తోలుకుపోయినమాట. మీరు ఇప్పుడు ఇన్నే ఉన్నారా? ఎవరైనా వచ్చి తీసుకుపోయారా? ఇన్నే ఉన్నాం. మా బావ వచ్చి తీసుకుపోయిండు. ఎక్కడికి? గా స్లాబ్ మీద గడి తీసుకుపోయిండ్రు. అంతే స్లాబ్ మీద పోయి ఉన్నారు. మీద మొత్తం తెల్లని దాకపోతే. మీకు తెలవలేదా వరద వస్తుంది మీ నుంచి వెళ్ళిపోవాలి, బర్రెగా పక్కకు కట్టేయాలి అని అట్లా? ఇంతగానే ఎప్పుడు రాలేదు. గాడి నుంచి గా మండలం నుంచే పోయింది. ఇదే ఫస్ట్ టైం ఇటు రావడం, ఇంట్లో జోరడం అంటే. గట్లా అయిపోయింది. బర్రెని తీసుకొచ్చి అయినా కడుతుండే. ఏం కాకపోతుండే కదా. ఇందాక వచ్చింది నీళ్ళు.
ఇందాక వచ్చింది. ఇందాక వచ్చింది. అయ్యో, ఎవరన్నా మరి వచ్చిర్రా అమ్మ? అన్ని ఎవరన్నా వచ్చి ఏమన్నా ఇచ్చిర్రా? వచ్చిండ్రు, ఒక 2 ఆయన వచ్చిండ్రు, గిన్ని బియ్యం ఇచ్చి పోయిండ్రు, ఒక 2 కిలోల బియ్యం ఇచ్చి పోయిండ్రు. చూడండి గవర్నమెంట్స్ ఎంత 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 ఫోర్స్ఫుల్గా పనిచేయాలి ఇట్లాంటి సమయంలో. పాపం చూడండి వాళ్ళ సబ్బులు కూడా నానిపోయినాయి, ఇంట్లో కొన్న సబ్బులు కూడా నానిపోయినాయి, బియ్యం అంతా పైన ఆరబోసారు. ఈ చిన్న చిన్న సోఫాలు గీఫాలు అంతా నాశనం అయిపోయినాయి చూడండి, అంతా నానేసిరా. పాపం వీళ్ళు బియ్యం గోధుమలు ఇవన్నీ స్లాబ్ మీద పోసుకున్నారు, కంపు వాసన వస్తున్నాయి, ముక్క పట్టిపోయినాయి. ఈ బియ్యం పనికి కూడా రావు కదమ్మా, ఈ బియ్యం పనికి కూడా రావు కదా, వాసన వస్తున్నాయి కదా. అయితే పోయినాయి అందులోనే. బా, ఇది 4 బస్తాలు ఆరబోసిన, ఆడ 2 బస్తాలు ఉన్నాయి, ఇంకా 4-5 బస్తాలు. ఏం బియ్యం ఇవి? ఇది దొడ్డు బియ్యమే. దొడ్డు బియ్యమే. ఇవే తింటారా మీరు? ఇవే తింటాం. సో చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది ఈ బియ్యం నాని. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు స్లాబ్ ఎక్కినప్పుడు ఇదంతా నీళ్ళేనా? ఇదంతా నీళ్ళే. ఇటు కూడా కళ్ళలో చక్కర వచ్చింది అప్పుడు చూసి. కింద ఎప్పుడు రాలేదు, ఇదంతా వరదని మొత్తం ఆగొచ్చినట్టు సముద్రం లెక్క అయింది మొత్తం. మాకు బిజ్విల్ అన్నీ పోయినాయి. హార్వెస్టర్ది మిషన్ది ఉంటుంది కదా, గోధుమ కోసేది, అది మొత్తం ఎటు పోయిందో ఏమో, అది కనిపిస్తలేదు. చూడండి పొలాలు కూడా ఇట్లా మొత్తం అంతా నాశనం అయిపోయినాయి, ఈ పొలాలన్నీ కూడా. మనం గతంలో భూపాలపల్లి దగ్గర చూసినాం కదా, సేమ్ అట్లాంటి సిచ్యువేషనే, ఇంకా అయితే ప్రాణాలే పోయినాయి. సో చూడండి పాపం వీళ్ళకి ఏం లేదు. ఓకే అమ్మా. సో చాలా ఇండ్లు ఇట్లా ఉన్నాయి పాపం, చిన్న చిన్న గుడిసెలల్లో వీళ్ళు తాండాల్లో నివాసం ఉంటున్నారు గిరిజనులంతా. సో ఇట్లాంటి వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయో చూడండి, మొత్తం మునిగిపోయినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ మొత్తం అంతా ఆల్మోస్ట్ సగానికి పైగా నీళ్ళు వచ్చిన ప్రాంతం ఇదంతా. ఏమమ్మా? ఇంత వచ్చినాయి నీళ్ళు మొత్తం, తినడానికి బియ్యం లేవు, పప్పు లేదు, ఓకే ఏం లేదు సార్. అంతా ఇంత మొత్తం నీళ్ళు అక్కడ మొత్తం కూలిపోయింది సార్. చూడండి సార్, కప్పున దానికి చెద్దరు లేవు, ఏం లేవు సార్, ఏం లేకుండా అంతా ఇదైపోయింది మొత్తం. ఇంత లెవెల్ నీళ్ళు, ఇంత మందం నీళ్ళు, ఇంత ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎట్లా రాత్రి అంతా ఏం చేసారు మరి? రాత్రి ఇక్కడనే స్లాబ్ మీద టాపర్ వేసుకొని కూర్చున్నాం సార్, తెల్లం దాకా. ఇక ఏమి ఎక్కడ పరిస్థితి లేదు, కూర్చుండే తాండుకు టాపర్ వేసుకున్నాం. చెద్దర్లు పోయినాయి, బట్టలు ఇవే బట్టలు ఉన్నాయి సార్, పే మీద బట్టలు ఉన్నాయి, ఏం లేవు. ఏ కవర్లు దొరికినాయి కప్పుకొని వేరే వాళ్ళు ఇంట్లో. ఇంత వేడి, ఇదంతా కరెంట్ లేదు సార్, ఏం లేదు. ఉంటున్నాం ఎట్లున్నాయి, వండుకొని తింటున్నాం, బయట ఇట్లా పొద్దున్న దాకా కూర్చుంటున్నాం. ఇక రాత్రి ఇక ఏదో దీపం ముట్టించుకొని ఇట్లా ఇక్కడ కూర్చుంటాం. రోజు రాత్రి అంతా స్లాబ్ మీదనే ఉన్నారు, స్లాబ్ మీదనే. ఆకలితోటి తిండి లేదు 2 రోజులు, పొద్దున్న దాకా తెల్లం దాకా ఏం లేదు సార్, మాకు తిండి లేదు, ఏం లేదు. అట్లనే కూర్చున్నాం తెల్లం దాకా. ఇక పిల్లలు 2 మనమలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు. బాబు పిల్లలు ఎట్లా ఉన్నారు? చిన్న జర మంచిగా ఉన్నారు సార్, చూపెట్టుకొచ్చి. పిల్లలను కూడా పైన ఉంచారు, పైన మాత్రం సంకల్లో వేసుకొని కూర్చున్నాం సార్. ఇక తిండి లేదు, తినకం లేదు, ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, అంత పరిస్థితి ఉన్నది. సో చూడండి సర్వేలు కూడా చేశారు, సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. ఏం లాభం చెప్పండి సర్వేలు చేసి ఏం లాభం? ఇప్పుడు చేసి ఎవరికి ఏం లేదో వాళ్ళకి అవి ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వలేనప్పుడు, ఏమి ఇది లేనప్పుడు ఓన్లీ డేటాను తీసుకొని ఏం చేస్తారు? చూడండి ఇప్పుడు ఇల్లు కూడా లేదు వీళ్ళకి. ఇల్లు లేదా అమ్మా? ఇదేనా? ఇల్లే ఇల్లు. ఇంకా వెళ్దాం అమ్మా. మీదే ఇల్లు? ఈ ఇల్లా ఎంత మునిగింది? ఇది ఎంత మునిగింది ఇల్లు? ఇటు అటు నీళ్ళు వచ్చినాయి, వచ్చినాయి. ఇగో ఈడ వచ్చినాయి, అక్కడ ఆడ వచ్చినాయి. లోపల మేమున్నాం, లోపల ఇటు అట వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళి ఇటు వచ్చింది వాన, అక్కడికి వెళ్ళి ఇట్లా వచ్చింది. అయితే మేము ఈడ ముంగట ఉన్నాం, 4 2 కొడుకులు,
ఇద్దరు బిడ్డలు ఇట్లానే ఇట్లానే ఉన్నాం. ఇగో ఇక్కడికి వెళ్ళి ఈడ వచ్చింది, ఈడ వచ్చింది, ఇక్కడికి వెళ్ళి ఈడ వచ్చింది. అయితే మేము చూసుకొని మళ్ళీ ఇక్కడ ఇట్లా ఎటనా చచ్చిపోతాం కానీ ఇటు ఇటు లేదు, అటు తవ్వలేదు, ఏడిపోదాం. మీ ఇంటికి వెళ్తే తుడుస్తోంది, లోపల మొత్తం తుడుస్తోంది. ఇల్లు పెంక, ఇల్లు అవతల పెంక ఉన్నది మొత్తం, అది తుడుస్తుంది. ఇప్పుడు మొత్తం ఏం లేదు. ఇప్పుడు ఇట్లా చేసుకొని చచ్చిపోతాం, పోతే పోని, ఉంటే ఉంటాం అని నలుగురం ఇట్లానే కూర్చున్నాం. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వచ్చింది, ఎట్లా చేస్తాం ఇప్పుడు అని ఇట్లానే చేస్తుండే. అందరు మా వాళ్ళు ఇట్లా చేసుకొని ఆయన మీద ఒక 2 రగ్గులు వేసిన, ఆయన మీద ఎక్కిండు, మీద స్లాబ్ మీద ఎక్కిండు. అందరం ఎక్కితే ఆడ ఒకటి అది ఇది తీసుకొని కప్పుకున్నాం, జరసేపు కప్పుకొని ఇట్లనే అట్లా ఆయన మీదనే కూర్చున్నాం. అందరు వెళ్ళిపోయిర్రు, దుంకిర్రు, మేము చూడలేం. ఇక్కడ ఎప్పుడు రాలేదు, అక్కడికి వెళ్ళిపోయింది వాగు, ఇక్కడ ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది వాగు. ఈ మొత్తం మునిగింది, మొత్తం పొలం పోయింది, మాది ఏం లేదు సార్. మొత్తం అది ఈడ పోయింది, ఆడ పోయింది, మొత్తం ఏం పొలం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, 2 ఇద్దరు ఉన్నారు. ఏం లేదు, పిల్లలకు ఇట్లా అంటారు. మేము పిల్లలు అయితే ఏం చాలా ఇంట్లో బియ్యం లేదు, నూనె కూడా లేదు, మా ఇంట్లో కారం లేదు, ఏం లేదు. ఏం తినాలి, ఏం బతకాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఇట్లా అవుతుంది ఏమని మాకు గుర్తులేదు. ఉన్న పైసలు మొత్తం పొలంలోకి వేసినాం, పైసలు లేవు. మా పానం బతికేదే పెద్ద గొప్పగా. మొత్తం అన్ని పోయినాయి సారు, మంచిగా చూసుకోవాలి. మాకు కూడా ఇల్లు ఏడన్నా చూపించాలి. అది పొలం, అది ఏం పొలంలో కూడా ఏం లేవు, ఏం చేయాలి? మొత్తం మునిగి బొక్క ఈడ కనిపిస్తుంది. మా పొలం వరి వేసినాం, మొత్తం పోయినాయి. వాగు దిగున్నదా, నువ్వు ఎక్కిరాడా ఆ బ్రిడ్జి కాడ, ఆ బ్రిడ్జి మొత్తం పోయింది. ఈడ ట్రాన్స్ఫర్ లేదా, అది మొత్తం పోయింది. మొత్తం చెంక ఈడ ముంగు ఇది కనిపిస్తుంది, మంది ఉన్నది. తిన్నారా మరి మధ్యాహ్నం? ఇప్పుడు తినలే. ఇప్పుడు జ్వరం ఒక బర్రె ఉన్నది, ఆ బర్రెకు కూడా పోతా ఉండే, ఆ బర్రెకు కూడా ఇంట్లో తీసుకుపోయినాం. బర్రె కూడా ఇంట్లో పట్టుకుపోయారా? ఎందుకంటే వాన తీసుకుపోయినాం. ఒక బర్రె ఉండే, ఒక దుడ్డే ఉన్నది, ఇంట్లో దొలకపోయినాం. చచ్చిపోతా అందరు ఒకటి చచ్చిపోతాం కానీ అందరు వెళ్ళిపోయారు, అటు దుంకిర్రు. మేము చూడలేము, ఇక్కడికి వెళ్ళి వస్తుందని మాకేం గుర్తు. ఇక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి వచ్చింది. మేము ఇంట్లోనే ఉన్నాము. 2 కొడుకులు నాకు, 2 కొడుకులు, మేము ఇద్దరు బిడ్డలది లగ్గం చేసినాం. కానీ వచ్చిర్రు వాళ్ళు కూడా, ఆనికి కూడా చిన్న పాప. అందరూ పంపించిన సార్, ఇక్కడికి వెళ్ళి పంపించిన. ఇక్కడికి వెళ్ళి ఎటు వెళ్దాం? ఇటేముంది, ఇటు ఇంకా ఇండ్లు ఉన్నాయా? ఈ మొత్తం ఇవన్నీ మునిగిపోయినాయి. ఏమమ్మా, ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు? ఎంతవరకు వచ్చినాయి? ఇదంతా నీళ్ళే. మరి ఎట్లా ఎడికి పోయినావు? ఎక్కడికి పోయినావమ్మా రాత్రి? ఏడ దాచుకున్నాలే. అటు పోయినా, అటు పోతే నాకు ముఖం రావు, ఆడపడ్డా ఆడపడ ఆడ అరుగు బిస్మిట్ మీద కూర్చుంటే వచ్చిన ఆడ ఇసుకులు కాడ. ఏం చేయాలి? స్లాబ్ ఎక్కపోయినా? స్లాబ్ ఎక్కలే, నాకు ఎక్కరాదు సార్, ఎక్కరాదు సార్. ఎంతవరకు వచ్చినాయి పెద్ద మనిషి నీళ్ళు? లోపలికి పోయినాయి. డౌన్ కదా, ఇక్కడ కింద ఇక ఫుడ్ అవి సరుకులు అవి అవే నానిపోయినాయి, ఎక్కువ అన్ని నానిపోయినాయి. కొట్టుకుపోలే కానీ నానిపోయినాయి, పాడైనాయి అంటాను. బియ్యం నానితే ఏముంటుంది, మన పనికిరాదు. అట్లా ఎక్కువ వస్తే కొట్టుకోం పోలేదు, మొత్తం నాన్న. ఎప్పుడన్నా వచ్చిందా ఇట్లా? ఎప్పుడు రాలేదు, మేము చూసినాం, ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొత్త సార్, మాకైతే తెలియదు, ఎప్పుడు రాలేదు. మేము పుట్టింది రాలేదు. ఇక మొత్తం సరుకు మొత్తం కథమైంది సార్. ఏం లేదు, సరుకు ఏం లేదు సార్. ఎవరైనా వచ్చిరా మరి? ఏంది, ఎట్లున్నారు ఏంది? కానీ ఇక మీడియా వాళ్ళు వస్తారు సార్, వస్తారు. లీడర్లు రావాలిగా మరి. లీడర్ ఇంకా రాలేరు, ఇంకా అగ్రికల్చర్ మేడం ఫోన్ చేసి. ఏది, ఏ నియోజకవర్గం ఇది మీది? మీ ఎమ్మెల్యే ఎవరు? రోహిత్ ఎమ్మెల్యే. రఘునందన్ రావు ఎంపీ. మొన్న రఘునందన్ రావు సార్ నుంచి వెళ్ళిపోయిండు. అమ్మా, మరి రాత్రి అంతా ఏడున్నారు మీరు? రాత్రి స్లాబ్ ఎక్కినాము, పాపని ఎత్తుకొని లోపల కూడా పాప ఉంది.
మా ముసలామేమో ఆ స్లాబ్లో ఆ రూమ్లో ఉంది. స్లాబ్ అంతా కారుతోంది. మేమైతే గుట్టకి ఎక్కినాము. మా కొడలు పోరి మా కొడుకు బెడ్ మీద పన్నది. ఈడ ఈ హాల్ కూడా అంతా నీళ్ళు వచ్చినాయి. అంతా కడిగినాము. ఇప్పుడు ఫుడ్ తింటున్నాం బాబు. ఇప్పుడు తింటున్నాం, వంట చేసి ఇప్పుడు తింటున్నాం. పొలాలన్నీ రోడ్ పాయింట్ నీవే చూసినావు కదా సార్. మాదే, మా బావలది మాది, అంతా ల్యాండ్ మాదే. ఒక్క ఫోటో కూడా తీయలేదు నిన్న నుంచి. మా పేరు కూడా లేదు. మా చిన్న మామ పేరు ఉందో, లోకం పేరు ఉందో, వాళ్ళ పేరు ఉందో, కానీ మా పేరు అయితే లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు, లోన్ లేదు, రైతు బంధు లేదు. ఈ మోడీ నరేంద్ర మోడీ ఇస్తారు కదా పైసలు, ఆవు పైసలు లేదు. ఎప్పటి నుంచి మా మామ దూప్ సింగ్ పేరు అందాగా ఉంది, అందాగా లేదు సార్. దూప్ సింగ్ మా మామనే, వాళ్ళ కొడుకు దేవి సింగ్ హర్చింద్ సార్. మిందికి ఉందా మా చిన్న మామది, ఆ భూమి కూడా లేదు. మా పట్ట రాలేదు, పొట్ట ఓలు ఉన్నదో జరా చేసి సార్, దేబుట్టి మీరు దేబెట్టి చేసి. మేము చేయమమ్మా, లీడర్లు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. లీడర్ కోసానికి ఆలే తీరుతోంది సార్. మా కొడుకు అట్లా ఎంత బుట్టి నీదేక మా లెక్క తెలివి లేదు, ఉండమాట చెప్పాలి. వాళ్ళ కొడుకు లెక్క మా కొడుకు తెలివి లేదు, తిరిగేతందుకు. వాళ్ళు తిరుగుతున్నా వాళ్ళు చెప్పించుకోండ్రు. మాకు లోట్లా పెడుతోంది సార్. ఏం చేయాలి? మా ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. ఓకే అమ్మా, మాట్లాడదాం మళ్ళీ. ఓకే, ఇంకా ఏమైందమ్మా? ఏందట ఫుడ్డా? వాళ్ళు ఆడ లయన్స్ క్లబ్ వాళ్ళు తెస్తున్నట్టున్నారు. మనం ఆడ చూసినాం కదా, అక్కడ ఉన్నప్పుడే ఉన్నారు వీళ్ళంతా. సో ఫుడ్స్ ఇక్కడ ఏముంది? సో ఇవన్నీ తాండాలో పరిస్థితి ఇది. మొత్తం ఇదంతా నీళ్ళే అనమాట. ఇదంతా మొత్తం నీళ్ళతో నిండిపోయింది తాండా అంతా. బియ్యమా? సో బియ్యం అంతా ఇగో వీళ్ళు ఇళ్ళ ముందు ఇట్లా ఆరబోసుకున్నారు, ఎందుకంటే ఇదంతా నానిపోయినాయి. ఇది మీద ఇల్లు గుడిసే, ఇది మీది బేస్మెంట్. ఎందుకు ఆగిపోయింది మరి? ఇల్లు ఎందుకు ఆగింది? ఇల్లు అంటే సార్ ఇది ట్రాక్టర్ ఉందని చెప్పేసి ఇల్లు చేయలేదు సార్. నా ట్రాక్టర్ ఉందని ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు చేయలేరు. ట్రాక్టర్ దేనికి వాడుతున్నావు? డోజర్ బండి ఉంది సార్. డోజర్ బండి సివిల్ ఉందని చెప్పేసి ఇయ్యలే. నేను సొంతంగా కట్టుకున్నది ఇల్లు. సొంతంగా గుడిసె అంతా మునిగిందా? గుడిసె అంతా మునిగితే మొత్తము మొత్తం నీళ్ళే. గుడిసె మొత్తం తీయేస్తారు. మొత్తం నానినాయి సార్. ఎండ పెడుతున్నాం. బియ్యం కూడా నానిపోయింది. అది బియ్యం, అది కూడా మక్కలు అన్ని అంతా నానిపోయినాయి. ఉన్నది బకెట్లో. మీరంతా రాత్రి వరద రాగానే అటు పోయినాం. గుట్టకి ఎక్కినాం. గుట్ట ఎక్కి వచ్చేసినాం. తక్కగానే వచ్చేసినాం. ఇప్పుడు హెలికాప్టర్లు అవన్నీ తీసుకుపోయి మీ దాకా రాలేదు? రాలే. ఎవరు రాలే. ఎమ్మెల్యే రాలేరు, రోహిత రాలేరు, ఎవరు రాలే. ఎగ్గి పడుతుంది సార్ కొంచెం ఇంట్లో కదా. ఇంట్లోకి ఏం పోదాం? ఇంట్లో పోదాం సార్, చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బియ్యమేనా? ఏది ఇదేనా వాగు? ఇదంతా వరదే, మొత్తం వరదనే ఇది. అంతా వరదే, నీళ్ళేనా? అంతే నీళ్ళే, మొత్తం చూస్తే నీళ్ళేనే. ఈ సముద్రం లెక్క అయిపోయింది మొత్తానికి. మొత్తం సముద్రం అయితే సముద్రం లెక్క అయిపోయింది. భయం అవుతుంది కదా. ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ అన్ని కూలిపోయినాయి ఎక్కడికక్కడ. చూడండి, ఇదంతా విధ్వంసమే. అన్ని పొలాల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. చూడండి, అన్నీ పడిపోయినాయి. పోల్స్ అన్నీ పడిపోయినాయి. సో ఇదంతా ఇది చేయాలంటే చాలా సమయం పడుతుంది. సో ఇప్పుడు మనకి ఇట్లా పచ్చగా కనబడుతుంది, కానీ యాక్చువల్గా అయితే నేను మొన్న రాత్రి అంతకుముందు రోజు అంతా నీళ్ళే ఇవన్నీ. చలో, ఎవరు రాలే. మరి నువ్వు అప్పుడు ఏడున్నావు? గుట్టకు వెళ్ళిపోయినాం. నువ్వు ఎట్లా నడుచుకుంటా గుట్ట మీదకి పోయినావు? ఎత్తుకుపోయారు సార్. ఎత్తుకుపోయారు? నాకు ఎత్తుకుపోయారు. వాళ్ళు వయసులో ఎత్తుకుపోయారు. 2-3 ఎత్తుకుపోయారు. ఇక తర్వాత ఆయన గుట్టకు పోయి ఆయన మొత్తం చెట్టు కింద ఆయన చతరి కప్పుకొని ఉన్నాం. రగ్గులు పోయి అన్ని పోయి. ఇక ఏం చేస్తాం సార్? ఇక వచ్చింది కచ్చారాము. వచ్చిందా ఇట్లా? ఎప్పుడు రాలే సార్. ఎప్పుడు రాలే. మళ్ళీ ఎప్పుడు దిగినావు? తెల్లారి సాయంత్రం దిగినా. మరి తిండి ఏం లేదు సార్. అయ్యో, తిండి లేదు, ఏం లేదు.
అట్లనే అట్లనే మా చెట్ల కింద కూర్చొని చిన్న చిన్న పిల్లలు మా పాప ఉంది, చిన్న చిన్న పాప కూడా ఏడుచుకుంటా పాలు తాగి అయితే మొత్తం తెల్లారి సాయంత్రం వచ్చి ఇంటికి తగ్గినప్పుడు మొత్తం దిగినప్పుడు వచ్చినాం సార్. అప్పుడు వచ్చి చూసుకున్నాం. ఏమైంది మీకు? కాళ్ళు మోకాళ్ళ మోకాలు సార్ నాకు పక్షవాతం వచ్చింది సార్. పక్షవాతం వచ్చిందా? నేను అందరు కలిసి ఎత్తుకపోయారు? అందరు కలిసి ఎత్తుకుపోయారు సార్. ఈ చిన్నపిల్లలు ఎట్లున్నారమ్మా? పిల్లల్ని ఎట్లా? పిల్లల్ని కూడా గుట్టెక్కిచ్చారు అందరిని దాటిచ్చారు మా వాళ్ళు. ఇక మగవాళ్ళు వాళ్ళు ఆడలను పిల్లలను అందరూ ఆ గుట్టకి ఎక్కిచ్చారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అట్లా అంతమంది ఆ గుట్ట మీదనే ఉన్నారు? గుట్ట మీదే ఉన్నాం, ఈడేం లేదు. ఈ నీళ్ళేమో ఇంట్లోకి వచ్చినాయి, ఇల్లు మొత్తం మునిగిపోయింది. మీ గుడిసె మీదేనా? మా పెద్ద బావ వాళ్ళది. ఓకే సరే అమ్మా. ఓకే ఏమమ్మా? ఇవన్నీ నీళ్ళే వచ్చినాయా? మీరు కూడా గుట్టెక్కిరా? పడ్డావు? అయ్యో 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 పడ్డా. ఎట్లా? ఎడబడ్డావు? పొలంలో పడ్డా. ఓకే మళ్ళీ ఎప్పుడు తెల్లారి దిగిరి గుట్ట? మరి తిండి ఏడ తిన్నారు? ఉపాసంగా ఉన్నాం సార్. అంతే. మరి ఎట్లా? మరి మీరు ఓట్లు వేసిరుగా అందరికి? ఓట్లు వేసినాం సార్. వేసినప్పుడు వచ్చిరా మరి అంతా? ఓట్లప్పుడు వస్తాడు కదా ఆయన, ఓటేయమ్మా ఓటేయమ్మా అని. 500, 1000 రూపాయలు, 2000, 5000, క్వార్టర్ సీస్ ఆఫ్, ఇవన్నీ మనం తీసుకుంటే మనం ఆలోచన చేయమైతే మరి చేయాలి కదా. పొలంలో పడ్డా సార్, ఇక ఉన్నాడు వాస్తలేదు. అయ్యయ్యో మరి ఎట్లా? మరి దవాఖాన ఓపెన్, అది సెప్టిక్ అయితట్టుందిగా. రోడ్ మంచిగా లేదు. మరి గోళీలు వేసుకున్నావా? గోళీలు లేవు, ఏం లేవు. వేసుకోవాలమ్మా, మరి అది సెప్టిక్ అయితట్టుంది కదా, మొత్తం అది పుండులాగా అయిపోయిందిగా. పడ్డా సార్, నీవు నా కొడుకు పోలే కానీ నడవాస్తలేదు. ఏ బాబు ఇట్రా, నువ్వు ఎక్కడున్నావు? నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడున్నావు? తాండాలో ఏడున్నావు? గుట్ట పైన ఉన్నావా? ఎవరు తీసుకుపోయారు గుట్టపైకి? బాబాయ్ తీసుకుపోయిందా? మరి ఏం తిన్నావు గుట్ట పైన? ఫుడ్ పెట్టిరా? ఏమన్నా దొరికిందా? దొరకలే. ఆకలి కాలే మరి? ఆకలి అయింది. మరి ఎప్పుడు తిన్నావు మళ్ళీ ఆకలి అయిన తర్వాత? సాయంత్రం తిన్నావు. ఏం తిన్నావు సాయంత్రం? అన్నం. ఎవరు ఇచ్చారు అన్నం? మళ్ళీ ఇంటికి వచ్చి తిన్నావా? అవతల తాండ వాళ్ళు తెచ్చి ఇచ్చారా? ఇప్పుడు ఏ స్కూల్ ఏడమ్మా మీది? తాండాలో. స్కూల్ కూడా మునిగిపోయినట్టుంది కదా మన స్కూలు, అందులో కూడా నీళ్ళు వచ్చినాయి. సో అందరు ఇంట్లో ముందు బియ్యం నానేసుకున్నారు, బియ్యం ఆరబోసుకున్నారు చూడండి. ఇవన్నీ ఖరాబ్ అయినాయి, ముక్క బట్టి ఖతం అయిపోయినాయి బియ్యం అన్నీ. ఈ మొత్తం బూజు వచ్చినాయి అంతా మొక్కలు. సో ఇంటింటికో సిచ్యువేషన్ ఉన్నది పాపం, అంతా పేదోళ్ళు. ఎటు వెళ్దాం? ఎక్కడ? వీళ్ళు ఎస్సీలా? అంత ఎస్టీయే కదా, అంత తాండానే కదా. ఏమా మొత్తం పోయింది? మొత్తం పోయిందా? ఇల్లు ఉండేదా నువ్వు? ఇట్రా. ఓహోహో, ఇది మనల్ని గరవగాల. మొత్తం బురద అయిందిగా. అందులోకి పోలేందా? మొత్తం సామాన్ కూడా పై మీద బట్టలే ఉన్నాయి, వేరే ఏం లేవు. పెద్ద మనిషి ఏది? పెద్ద మనిషి చనిపోయింది. ఒక బిడ్డ ఉండే అట్లా గమ్ చేసేసిన. పండుకున్నా, నీళ్ళు చూసి వెళ్ళిపోయినా. నువ్వు అందులో ఉంటావా? ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఇదంతా మునిగిందా? మొత్తం మునిగింది. ఇక అట్లా ఎండగా పెట్టుకొని ఉన్నాయి. లీడర్, ఓట్లు వేసిన లీడర్ లేరు? ఎవరు రాలేరు. ఇక ఓటు రాలేరు. ఒకటి సిగరెట్ చాలా తిరుగుతుండు.
సెక్యూరిటీ ఒకటే నువ్వు గుడికి పూజారి ఉన్నావు అని ఆడే వస్తుండు, ఆడే మాట్లాడుతుండు నాతోని. నువ్వు మునిగిపోయిన వాళ్ళకి వెళ్ళి తీసుకుపోయాడు నాకు. అప్పుడే ఫోటో తీసిండు, అప్పుడే తీసుకొని పోయాడు. మరి ఎట్లా మరి మీరు ఓట్లు వేసారు కదా అందరు వేసినాం సార్, ఓట్లు వేసినాము ఓట్లు అంటే వేసిన. ఏ పార్టీది ఇది? పార్టీ కాదు నాది, గుడిది. ఇది గుడిదా? గుడిది, నాది గుడిది, పార్టీ కాదు. నా పార్టీ కాదు, నా గుడి. మరి ఎట్లా సమస్యకు పరిష్కారం ఏంది? ఏం అడుగుతున్నా? ఉండము, వెళ్ళిపోతాము. అటే ఎటనా భూమి ఇప్పిస్తే అటే వెళ్ళిపోతాం. ఎందుకు అట్లా అంటే అది ఎప్పటికీ వస్తుంది వాగు, ఎప్పటికీ వాగా వస్తుంది, వాగు ఇంట్లోనే వస్తుంది. ఇంట్లో రాత్రి వేస్తే కథం అటే అంతే. బిడ్డ అందులో బిడ్డ, ఒక బిడ్డ, నేను, నా హోటల్ లేదా ఆడ హోటల్, ఆ హోటల్లో మా భార్య అందులో ఆయన మునిగిపోతే ఇంట్లో వచ్చింది. నేను పడుకున్నా సెక్యూరిటీ వచ్చి గుంజిండు బయట. గుట్ట ఎక్కినాం, అటే ఎక్కినాం, పైకి ఎక్కినాం. ఇదంతా సముద్రమే, మొత్తం సముద్రమే. ఇది కూలిందా? ఇది కూడా ఇది చూడండి పాపం వీళ్ళంతా ఈ మొత్తం గుడిసె అంతా కూలిపోయింది. ఏమమ్మా అన్ని సర్దుతున్నారా? బియ్యమా? మొత్తం ముక్క పట్టిపోయింది, ఖరాబ్ అయిపోయినాయి అంతా. అన్ని బియ్యమేనా అమ్మా? అయ్యో పోయి వాసన వస్తుంది బాగా. ఎవరిదమ్మా ఇల్లు? మీదా? ఇళ్ళనే ఉండేదా మీరు? ఇంట్లోనే ఉండే సార్ నేను. ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు? గుడిసె అంతా మునిగిందా? గుడిసె అంతా మునిగింది సార్. మరి మీరు ఎక్కడ పోయారు? నేను బిడ్డ పిడ్నెట్తోనే ఉండే సార్. బిడ్డ దగ్గర పోయినా, కడుపులో వస్తుందంటే వచ్చరికి అంతా ఇదైంది, అంత నాశనం అయిపోయింది సార్. ఏమేమి పోయినాయి? అన్నీ పోయినాయి సార్, అంతా ఏం లేవు. అంత మందులు అంతా ఇవి అన్ని లోపలంతా బురదేగా, అంత బురదనే ఉంది సార్, ఏం లేవు. మా ఆయన లేడు సార్, ఒకటే కొడుకు ఉంది, ఒకటి బిడ్డ ఉంది. బిడ్డ పెళ్లి చేసినాము, ఏం లేదు, ఇక ఆధారం ఏం లేదు. ఇదే పరిస్థితి ఉంది సార్ మాది. బిందెలు గిందెలు అన్నీ ఇగో పాపం. ఇదేనా ఇల్లు మీది? మరి మీ లీడర్ లేరి? రాజకీయం చేస్తారు కదా విలేజ్, మనం కూడా లీడర్లు అంతా ఏడి ఓట్లు వేస్తారు కదా మీరు? ఓట్లు వేసిన అంతా అక్కడనే ఉన్నారు సార్. మరి రావాలి కదా అందరు సార్. ఇక మా ఇంట్లో కూడా ఇంత నీళ్ళు వచ్చింది, ఇక నలుగురం కూడా కడిగిరు నిన్న నలుగురు కడిగిరు సారు. కూరలు మందిని పెట్టి కడిగిపించిన గది మన వెనక ఉన్నది. ఏం చేయాలి? బియ్యం నడిచినాయి అంతా. ఒకవేళ రాత్రిపూట వచ్చి ఉంటే పరిస్థితి ఏందో? ఇక మొత్తం పోయేదే, చచ్చిపోయేటోళ్ళమే. అది పగలాచే వరకు దక్కినాము, ముఖాలు కనిపిస్తున్నాయి. ఆడ నాత్రి వేస్తే మాత్రం ఈ తండ మొత్తం పోయేదే. ఇప్పటికైనా లోపల పోయి చూడు సార్ మీరు. ఇక బియ్యం బుడదనే, మొత్తం బుడదనే, మొత్తం బుడదనే, మొత్తం బుడద, మొత్తం ఘోరం అయింది సార్ ఇది. ఏమన్నా ఇచ్చిర్రా అమ్మ? ఇంతవరకు ఎవరన్నా వచ్చి ఏమన్నా ఇచ్చిర్రా? ఏమీ లేదు సార్, ఫుడ్ ఇచ్చిండ్రు, జరంత పులిగోర ఇచ్చిపోయిండ్రు అంతే. వాటర్ ప్యాకెట్ ఇచ్చిపోయిండ్రు, చిన్న బాటలు. ఏమీ లేదు సార్, ఎట్లా బతుకుతాము, ఎట్లా ఉంటాం? పిల్లలు ఎత్తుకొని గుట్ట మీద ఎక్కినాం సార్. ఇంత పిల్లలు ఉన్నారు మాకు, ఎట్లా బతుకుతారు? ఈ టాండా వద్దు, ఈ భూమి వద్దు, ఏమద్దు సార్. ఏడన్నా జాగ చూపించు, ఆడ బతుకుతాం సార్. ఈడ ఉండము సార్. ఇగో పిల్లలు ఇట్లా అవుతుంది, ఎట్లా బతుకుతాం మేము? బాగా ఇంట్లో ఇల్లు ఎందుకు లేవు మీకు? గుడిసెలు ఎందుకున్నాయి? ఇంకా ఇల్లు అప్లై చేసుకోలేదా మీరు? ఇందిరా అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు, మొన్న ఇందిరా వేసినాం, అన్ని వేసినాం, కానీ ఇల్లు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇట్లా అయింది పరిస్థితి. ఎన్ని ఇల్లు వచ్చినాయి? ఇందిరా ఇల్లు ఏమన్నా వచ్చినాయి? తాండాల ఒకటి కూడా రాలేదా? సొంతం కట్టుకున్నాం సార్, ఎవరు ఇవ్వలేరు మాకు. బిల్లు కూడా అయ్యలేరు. ఇల్లు కొట్టుకుంటే బిల్లు కూడా అయ్యలేరు. మా పెద్ద ఇల్లు కొట్టుకున్నాం మేము, బిల్లు కూడా అయ్యలేరు ఇప్పుడు దాకా. అందరు మాట్లాడుతున్నారు, అంత ఎవరి బాధ వాళ్ళది. సో పరిస్థితి. స్కూల్కి పోతున్నావా? ఎక్కడ? ఏ స్కూలు? అలా స్కూల్ అంతా మునిగినట్టుంది కదా. రాత్రి అంతా ఏడున్నారు మీరు? నీళ్ళు వచ్చినాయి కదా. ఎట్లా నీళ్ళు వచ్చినప్పుడు ఏడికి పోయినావు? అక్కడ గుట్ట ఎక్కినావు. సో పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. చాలా మంది సరిపోతుంది లేండి, సరిపోతుంది. ఏడున్నారమ్మా ఈ చిన్న పిల్లలు? ఏడబెట్టుకొని ఉన్నారమ్మా మీరంతా రాత్రి? పక్క ఊరికి వెళ్ళిపోయారా? ఆ ఊర్లో నీళ్ళు లేవా మరి?
లేవు. అక్కడ రాలే. ఏమన్నా ఇచ్చిరా? ఫుడ్ పెట్టిరా ఎవరన్నా వచ్చి? వచ్చిండ్రన్న పులిహోర కొంచెం ఇచ్చి పోయిండ్రు. ఇప్పుడు పిల్లలకు పాలు ఎట్లా? పాలంటే ఇప్పుడు అంతే, అంతే ఒక పూట ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి. ఏం పని చేస్తారు మీరు? ఇంట్లోనే వ్యవసాయం ఉంది. సో చూడండి ఎంత అమాయక ప్రజలు వీళ్ళంతా. వాళ్ళ మొహాల్లో ఆ బాధ మనకి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. సో వీళ్ళని కదా ఆదుకోవాల్సింది ప్రభుత్వాలు. కనీసం వీళ్ళకి భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు కదా. వాళ్ళ అసెంబ్లీ దేనికి? ఇట్లాంటి గ్రామాలకు మీరు అందరూ లీడర్లు అంతా వచ్చి ఈ పర్యటన చేయాలా? మీ అసెంబ్లీలో అలా కూర్చొని అలా మాట్లాడి దానివల్ల మనకన్నా ₹1 ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. అట్లీస్ట్ ఈ కన్సర్న్డ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు అధికారులంతా కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ గ్రామాలన్నీ తిరగాలి కదా. మీరు మీకు అసెంబ్లీ ఉందని చెప్పి ఇంకోటి చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎట్లా? వీళ్ళకి ఇచ్చింది ఏంది? ఇంతవరకు 3 రోజుల నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఇచ్చింది ఏంది? వీళ్ళకి ఇంటికి తక్షణం ₹20,000 చేతిలో పెట్టి మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోండి అని ఎవడన్నా హామీ ఇచ్చిరా? ఆ ప్రయత్నం జరగలే. బస్తా బియ్యమో లేకపోతే నిత్యావసర సరుకులు ఇచ్చే ప్రయత్నం జరిగిందా? జరగలే. ఆ పూటకు పులిహోర ప్యాకెట్ తప్ప మీరు ఇచ్చింది ఏంది? చూడండి ఆ బియ్యం చూడండి, అది ఎట్లా ఖరాబ్ అయినాయి చూడండి మొత్తం. వాళ్ళంతా ఎండబోసిన ఉపయోగం లేదు వాటి వల్ల. దా వినోద్, ఏం లీడర్లు అంతా ఎక్కడ పోయారు? మీ సంఘాలన్నీ ఏం డిమాండ్ చేస్తున్నాయి? అదే అన్న, నేనేమంటున్నా అంటే నేను గిరిజన జనసమితి రాష్ట్ర యువత సభ పనిచేస్తున్నాను. నాది నర్సాపూర్ కాన్స్టెన్సీ. అయితే నేను 3-4 డేస్ నుంచి మా గిరిజన బృందం మొత్తం ఇక్కడ మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే మా గిరిజన తాండాలో ఉన్న మన ఈ మెదక్ జిల్లాలో దుప్సింగ్ తాండా మునిగిపోయిందన్న. దుప్సింగ్ తాండా ఇక్కడ ఇంకో తాండా ఉన్నది కదా, ఇంకోటి ఇక్కడ మన ఇప్పుడు ఇంతకుముందు మనం పోయినాం చూడు పోచారం గ్రామం, అది కూడా మొత్తం మునిగిపోయిందన్న. అయితే వీళ్ళకు ఆదుకోవాలనేసి మేము 3 డేస్ నుంచి కష్టపడుతున్నాం. కానీ అక్కడ రోడ్ మొత్తం కట్ అయిందన్న. అందుకోసం అక్కడ నుంచి మేము పులిహార అందించడం జరిగిందన్న. మాకు తోచినంత మేము చేసినామన్న. అయితే మా గిరిజన సంఘ నాయకులు కూడా ఎవరు రాలేరన్న. ఇప్పుడు మేము మా తోచినంత మేము సాయం చేస్తున్నామన్న. ఓకే. సో తక్షణం గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఈ ప్రజలని తాండాలని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు బాగు చేయడం ఇవన్నీ ఒకవైపు అయితే వీళ్ళని ఫస్ట్ పబ్లిక్కి సఫర్ అవ్వద్దు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు పాపం బియ్యం కూడా లేవు వాళ్ళకి తినడానికి. చూడండి ఒకసారి అంతా పని కాదు అసలు. ఇది ఎండబోసేది కూడా ఎందుకమ్మా? ఏం తినలేం కదా అవి. మరి ఏం చేస్తావు? ఎండబోసి ఏం చేస్తారు? బియ్యమే మొత్తం ఖరాబ్ అయిందన్నా. ఏం బియ్యం అమ్మా? మొత్తం మునిగిపోయింది మొత్తం. మీరు పండించినాయా? బా భరించలేను వాసన. అవి సన్న బియ్యమే కదా. సో ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. 2-3 తాండాలు ఉన్నాయి. సో అందుకే మనం గ్రౌండ్లోకి వచ్చి వీళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సో అందరి ఇళ్ళకి వచ్చి సమగ్ర కుటుంబ సర్వే చేసిరు కదా, మరి వరదలు వచ్చినప్పుడు కూడా సర్వేలు చేయాలి కదా, ఏ ఇంటికి ఎంత నష్టం జరిగింది, వాళ్ళకి ఏం కావాలని. ఇప్పుడు ఇదేం పెద్ద మొత్తం రాష్ట్రం అంతా మునిగినది కూడా కాదు కదా, కొన్ని గ్రామాలు మునిగినాయి. ఆ గ్రామాలని సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన పరిహారం ఇవ్వడం ఎంతసేపు? తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. అపోజిషన్ లీడర్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఎంతసేపు రాజకీయాలు ఇవి తప్ప మనం ప్రజల యొక్క సమస్యల మీద ఫోకస్ చేయట్లేదు. గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి ఇమీడియట్గా. స్థానిక ఎమ్మెల్యే అండ్ ఎంపీ రోహిత్ రావు అండ్ రఘునందన్ రావు మెదక్కి సంబంధించి, సో వీళ్ళిద్దరూ రెస్పాండ్ అవ్వాలి. మీరే బాధ్యత తీసుకొని వీళ్ళని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా గుడిసెలు ఉన్నాయి. 10 ఏళ్ళ తెలంగాణ, 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, ఇంకా గుడిసెలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆలోచించండి ఒకసారి. ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా మారాలి. పైసలు తీసుకొని మందు తీసుకొని మనం ఓట్లు వేసినప్పుడు మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. మళ్ళా రేపు ఎలక్షన్లప్పుడు మనకి ఈ బాధ అంతా గుర్తుండదు. ఆనాడు ఆ లీడర్ ఏమి ఇస్తాడనే మనం చూస్తున్నాం. ఇది గ్రౌండ్లో ఉన్న రియాలిటీ. ఆలోచించండి దయచేసి. పైసలు తీసుకొని ఓటు వేస్తే ఎవడు రాడు మన దగ్గరికి, అంతే కదా? అంతే కదా మరి. ఇప్పుడు పైసలు తీసుకొని మందు తీసుకుంటే తాగి తింపోయి ఓటు వేస్తుంది, వాడు ఎందుకు పని చేస్తాడు?
ఆ. మీకే కాదు జనరల్గా చెప్తున్నా మెజారిటీ అంతే కదా. సో గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.